ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో యాకిన్యంబ స్వరూపిణి ఈ నామం చాలా మధురంగా ఉన్నది. యాకిని అన్నటువంటి దేవతను గురించి ఈ యొక్క నామం తెలియజేస్తున్నది. సహస్రార చక్రంలో ఆసీనురాలైనటువంటి ఈ దేవత యాకిని దేవత. ఈ దేవత అన్ని ఆహార పదార్థములందు ప్రీతి కలిగినటువంటిది. శుక్ల తేజస్సుతో విరాజిల్లునటువంటి తల్లిగా యాకిని దేవత ఈ నామమునందు కీర్తించబడుతున్నది. శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ఈ త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు వేదాల యందు చాలా అద్భుతంగా దేవి యొక్క విద్యలను గురించి వర్ణించారు. మొట్టమొదటిది శుద్ధ విద్య, రెండవది సౌభాగ్య విద్య, మూడవది లోపాముద్ర విద్య, నాలుగవది తురియాంబ విద్య. ఈ 4 విద్యలను గురించి జగన్మాత వేదాల్లో కీర్తించబడి వేదవేద్యగా కీర్తించబడింది. వేదములకు తల్లి, వేదాల ద్వారా మాత్రమే తెలియదగినది అంటూ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి వేదమంత్రాలు ఈ దివ్యమైన చైతన్య శక్తిని వర్ణించాయి. అయితే అందరికీ వేదాలు చదువుకునే అవకాశం లేదు. వేద విద్య, ఆ వేదమాత గాయత్రి అందరినీ వరించదు. అందువల్ల వేదాలు ఎలాగ చదువుకోగలం? ఈ యొక్క విద్యలున్నవి సౌభాగ్య విద్య, శుద్ధ విద్య, లోపాముద్రాదేవి విద్య, తురియాంబ విద్య. ఈ 4 మహావిద్యలు వేదవేద్యురాలైనటువంటి జగదంబ యొక్క దివ్యత్వాన్ని కీర్తిస్తూ ఈ యొక్క త్రిపుర సుందరిని వేదాల ద్వారా పొందవలసి ఉంటుంది. ఈ 4 విద్యల ద్వారా తెలియదగినటువంటిది అంటూ వేదవేద్యురాలుగా త్రిపుర సుందరి లలితా పరమేశ్వరి దేవి కీర్తించబడింది. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం. ఏ మహాదేవి జగత్కోట్లన్నిటినీ తన నుంచి సృజింపజేస్తున్నదో, ఏ తల్లి సృష్టి స్థితిలయములకు కారకురాలుగా ఉన్నదో, ఏ జగజ్జనని నిత్యురాలో మహాత్రిపుర సుందరియో ఆ లలితాభవాని దేవి పాదాలకంటూ మనం ప్రతిసారి ప్రార్థన శ్లోకంలో అమ్మను వేడుకుంటూ ఉంటాం. లలితా సహస్రనామాలలో మొదటి నామం శ్రీ మాతృనామం. ఓం శ్రీ మాత్రే నమః అంటూ మాతృత్వాన్ని గురించి భక్తితో మనం స్మరిస్తున్నాం. చిట్ట చివరికి ఆ మాతృస్వరూపం ఎలాగా ఉంటుందంటే ఒక దివ్య రూపాన్ని ధరించింది. అరూపమైనటువంటిది దేవి, నిరాకారమైనటువంటిది, నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మం లలిత అంటూ వ్యక్తమైంది. అందుకే చిట్ట చివరికి ఓం శ్రీ లలితాంబికాయై నమః అంటూ ఆ దివ్య జనని యొక్క పవిత్రతను గురించి మనం కీర్తిస్తూ ఉన్నాం. అవ్యక్త స్వరూపము వ్యక్తం కావడం. ఎందుకు వ్యక్తం కావాలి అవ్యక్తము? భక్తులు అవ్యక్తాన్ని అంత దివ్య స్థితికి వెళ్ళలేకపోతున్నారు. మీరు ఆళ్వార్ల చరిత్రలు, నాయనార్ల చరిత్రలు, భక్తుల యొక్క చరిత్రలన్నీ చూస్తే అందరూ భగవంతుని కోసం పైకి వెళ్ళలేదు. భగవంతుడు భక్తుల కోసం క్రిందకు వచ్చారు. వెంకటేశ్వర స్వామి రూపంలో క్రిందకు వచ్చారు. 24 గంటలు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమర్నాథ్ గుహ ఎంత గుహ్యంగా ఉంటుందో అమర్నాథ్ గుహ, అక్కడ హిమలింగంగా దర్శనమిస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హిమలింగం, అగ్నిలింగం, తిరువణ్ణామలై పర్వతంగా స్వామివారు వెలిసి అగ్నిలింగ స్వరూపంగా ఉన్నారు. ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఎవరి కోసం వెలిసింది? అనంతమైనటువంటి అవ్యక్తాన్ని అందరూ పట్టుకోలేరు కనుక వ్యక్త రూపంతో భక్తులకు వారికి ఆ భక్తి మార్గంలో నడిపిస్తూ క్రమంగా
వ్యక్తావ్యక్తాలను దాటి వెళ్ళి, అంటే ఉపనిషత్తులు వేదాల్లో అరుంధతి న్యాయం అంటూ ఒకటి ఉన్నది. అరుంధతి న్యాయం. అరుంధతి నక్షత్రం ఆకాశంలో చాలా చిన్నదిగా కనపడకుండా ఉంటుంది. ఆ నక్షత్రాన్ని దర్శింపజేయడం కోసంగా ఇతరత్ర పెద్ద పెద్ద నక్షత్రాలను చూపిస్తూ వెళ్ళి చిట్ట చివరకు అరుంధతి నక్షత్రం దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా అరుంధతి న్యాయంలో లాగా అమ్మవారిని గురించి వర్ణించేటప్పుడు సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అంటూ ఒక మంత్రం వస్తుంది. సకల ఆగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. మౌక్తికము అంటే ముత్యము అని అర్థం వస్తుంది. ముత్యములతో చేసినటువంటి ఒక సుందరమైనటువంటి నాసాభరణమును ధరించి ఉన్నది. ఈ జగదంబ ముత్యములతో తయారు చేసినటువంటి అందమైనటువంటి నాసాభరణాన్ని, బులాకి వంటి ఆభరణాన్ని ధరించి ఉన్నది అని అర్థం వస్తుంది. నా చక్షుర్గచ్చతి, నా వాగ్ గచ్చతి, నో మనః. చాలా అద్భుతంగా కేనోపనిషత్తు చెప్తుంది. నా చక్షుర్గచ్చతి అంటే కన్ను అక్కడికి వెళ్ళి దాన్ని చూసి దాని గురించి ఇలాగుంది అలాగుందని వర్ణించేటువంటిది కాదు ఈ విషయం, ఈ పరబ్రహ్మ పదార్థం. నా వాగ్ గచ్చతి, వాక్ అక్కడికి వెళ్ళి విపరీతమైనటువంటి వర్ణనలతో వర్ణించేటువంటిది కాదు ఆ పరబ్రహ్మ పదార్థం. నో మనః, మనసు అసలు అక్కడికి వెళ్ళనే లేదు. గుణ వికారాలతో కూడినటువంటి మనస్సు వెళ్ళేటువంటి స్థానం కాదది. అయితే ఏమిటి ఆ స్థానం? మనోవాచామ గోచరమైనటువంటిది ఆ స్థానం, పరబ్రహ్మ స్థానం. అందుకే ఇక్కడ సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అనేటువంటి యొక్క నామంలో జగన్మాతను చాలా అద్భుతమైనటువంటి ఈ బులాకి, ఈ ముత్యాలతో ఉన్నటువంటి అందమైన బులాకీని ధరించినటువంటి తల్లి అంటూ వర్ణించారు. ఒక ఆగమ శాస్త్రం మనోవాచామ గోచరమైనటువంటి తల్లిని గురించి చెప్పగలదా? చెప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎన్ని రకాలుగా ఎంత పాండిత్యంతో వర్ణించినా అది చెప్పతరం కానటువంటిది. నా చక్షుర్గచ్చతి, ఎవ్వరి కళ్ళు అక్కడికి వెళ్ళలేవు. 2000 కళ్ళు మనం పెట్టుకున్నా సహస్రాక్షుడైన ఇంద్రుడి కళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేవు. 2000 కళ్ళు కలిగినటువంటి ఆదిశేషుడి కళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేవు. ఎవరి కళ్ళు అక్కడికి వెళ్ళలేవు. నా చక్షుర్గచ్చతి, నా వాగ్గచ్చతి, ఎవరి వాక్కులు, బ్రహ్మదేవుడి వాక్కులు కూడా అక్కడికి వెళ్ళలేవు. బ్రహ్మ కూడా వర్ణించలేనటువంటిది అది. అట్టిది పరబ్రహ్మ పదార్థం, అట్టిదా పరబ్రహ్మ పదార్థం. నో మనః. అసలు ఈ మనస్సును చూడండి, క్షణక్షణానికి మారిపోతూ ఇప్పుడు ఒక నిర్ణయం, మరొకసారి ఒక నిర్ణయం, నిమిషానికి మారిపోయేటువంటి మనస్సు స్థిరము, శాశ్వతము, అజము, అమరము, అట్టి పవిత్రమైనటువంటి ఆ దివ్యత్వాన్ని గురించి ఎలాగా ఊహించగలదు, ఎలాగ వెళ్ళగలదు అక్కడికి? కాబట్టి ఇది ఈ 3 పదార్థాలు వెళ్ళలేనటువంటివి. చక్షువు కానీ, వాక్కు కానీ, మనస్సు కానీ వెళ్ళలేనటువంటి ఏ స్థానం అయితే ఉన్నదో అది పరబ్రహ్మమైనటువంటి ఆ దేవి స్థానం. అందువల్ల ఈ ఆగమ నిగమ దర్శనాదులన్నిటికీ అతీతురాలు, వేదవేద్యురాలు. భక్తుల యొక్క భక్తి పరిపక్వమైనప్పుడు అలాంటి మహాభక్తులకు దర్శనం ప్రసాదించేది. అలాంటి మహాభక్తుల కోసంగా దైవం తనంతాను వ్యక్తం చేసుకున్నది. అందరూ అతీతమైనటువంటి అతీంద్రియ స్థితికి ఎదగలేరు, వెళ్ళలేరు, ఊహించలేరు గనుక వారి సౌలభ్యం కోసం తాను క్రిందకు వచ్చింది. ఇప్పుడు ఈ వేదాలు, ఈ శుద్ధ విద్యలు, సౌభాగ్య విద్యలు, తురియాంబ విద్యలు, లోపాముద్ర విద్యలు ఇవన్నీ అందరూ చదువుకోలేరు, తెలుసుకోలేరు. ఈ మంత్రజాపాలు ఇవన్నీ కూడా మహామహా వేద పండితులు అలాంటి వాళ్ళు చేసుకుంటారు. కానీ తల్లిని నువ్వు భక్తితో పిలిచి తల్లి కోసం నువ్వు పాట పాడుకుంటూ మీ పెరట్లో ఉన్నటువంటి 4 పువ్వులు కోసుకొని చిన్న మాల కట్టుకుంటూ గంధం తీసి పాటలు పాడుకుంటూ నువ్వు పిలుస్తూ ఉంటే ఆ ఇంటిలో గజ్జల చప్పుడుతో నడయాడుతూ మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అమ్మ ఉన్న ఇల్లు భోగభాగ్యాలకు నిలయమవుతుంది.
అరుంధతి న్యాయంలాగా ఉపనిషత్తులో చెప్పినట్లుగా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఈ మంత్రానికి ఏమిటి అర్థము? అద్భుతమైనటువంటి పంచదశాక్షరి షోడశాక్షరి విద్యలను గురించి ఈ మంత్రం తెలియచేస్తుంది. అమ్మవారి యొక్క నాసాభరణంగా, అద్భుతమైనటువంటి ముత్యాల ఆభరణంగా ప్రకాశించేది షోడశి మహావిద్యా స్వరూపమైన బీజమంత్రము. ఇవన్నీ సాధారణమైనటువంటి మానవులు ఎలాగ తెలుసుకోగలరు? అమ్మను ప్రేమించగలరు. అమ్మను ప్రేమించడానికి ఇవన్నీ కూడా అక్కర్లేదు. ఏం కావాలి? స్వచ్ఛమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ, అంతరంగ శుద్ధి, పవిత్రమైనటువంటి మనస్సు కావాలి. మంచి మనస్సు కావాలి. ఆ మంచి మనస్సు లేకపోతే అమ్మ కోసం ఈ సహస్రనామాలు తెలియకుండా పారాయణం చేస్తే కూడా అగ్నిని తెలియకుండా ముట్టుకున్నా కాలుతుంది. అమృతం తెలియకుండా పానం చేసినా కూడా అమృత పానం చేసిన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ జగదంబ యొక్క పవిత్ర నామాలను ఏమీ తెలియకుండా భక్తితో అజ్ఞానంతో పారాయణం చేసినప్పటికీ కూడా భక్తునికి తల్లి చాలా కారుణ్యాన్ని వర్షిస్తుంది. అవ్యాజ్య కరుణామూర్తి అని పేరు తల్లికి. జగత్కోట్ల నాయకుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన ఈశ్వరుడికి అన్నం పెట్టే తల్లి నీకు అన్నం పెట్టదా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని అడుగుతూ ఉంటే ప్రతిరోజు ఆ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించదా? వైరాగ్యం కావాలి. వైరాగ్యం అంటే ప్రాపంచిక విషయాల యందు విముఖత, మనస్సు దానిని ఆహారంగా తీసుకోకుండా ఉండడం. ఇప్పుడు మనస్సు ప్రపంచ విషయాలని ఆహారం విపరీతంగా భుజిస్తుంది. అలా భుజించకుండా ఉండడం. నేత్రాలు ఏదేదో చూడాలని తపన చెందుతూ ఉన్నాయి. అవన్నీ చూడాల్సిన అక్కర్లేదు. నేను చూడవలసినటువంటి ఒకే ఒక వస్తువు ఉన్నది, దానిని నేను చూడాలి అంటూ తన్మే మనస్సివ సంకల్పమస్తు. నా మనసు ఒకే సంకల్పం చెయ్యాలి. ఆ సంకల్పం ఏంటంటే కేవలం నిన్ను మాత్రం చూడాలి, నేను ఈ శరీరం విడిచే లోపల నిన్ను దర్శించాలనేటువంటి ఆ సంకల్పం భక్తుడికి కలగాలి. అందుకు లలితా రహస్యనామ సహస్రాలలో ఈ యొక్క అద్భుతమైనటువంటి యాకిన్యంభా స్వరూపిణి అంటే ఇది మహానాథ స్థానం. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి యోగి షట్చక్రాలు దాటుకొని మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని ప్రాణాయామ సాధనల చేత, యుక్త తపో సాధనల చేత మేల్కొంటుంది. మేల్కొన్నటువంటి కుండలిని ఆపడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఆ కుండలిని మహాశక్తి చైతన్యవంతమై షట్చక్రాలను భేదించుకుంటూ ఆజ్ఞాచక్రాన్ని దాటగానే మహానాదం బయలుదేరుతుంది. ఈ మహానాదాన్ని, ఈ యొక్క మహానిశ్శబ్దమైనటువంటి స్థానాన్ని దర్శించాలంటూ దేవతలు, ముక్కోటి దేవతలు తపిస్తూ ఉంటారు ఈ మహానిశ్శబ్దాన్ని చేరుకోవాలని. వాళ్ళకు కూడా ఇది సాధ్యం కాదు. అంత కష్టమైనటువంటిది. చాలామంది చెప్పేస్తుంటారు కొన్ని మాకు అవి కనిపించే, వాళ్ళ మన పొద్దుదంతా మాట్లాడుకునేది. కానీ అంత సులభం కాదు ఇది. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, బ్రహ్మ విద్య, మోక్ష విద్య. మహర్షులు, ఋషీశ్వరులు ఎంత కఠోరమైనటువంటి తపో సాధనలు చేసి ఎన్నోసార్లు పైకి వెళ్ళి క్రిందకు వచ్చి, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు జారిపోయి అలాగ ఎన్నో క్లేశాలు అనుభవించి చిట్ట చివరకు ఆత్మసాక్షాత్కార సామ్రాజ్యంలోనికి ప్రవేశించి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించారు. అందుకని ఇక్కడికి రావాలంటే యాకిని స్థానానికి, యాకిన్యంభా స్వరూపిణి అంటే ఈ స్థానానికి రావడం ఆ చిన్న విషయం కాదు. అందుకే ఇందాక మనం అరుంధతి న్యాయం చెప్పుకున్నాం. ఆకాశంలో చిన్న నక్షత్రాన్ని దర్శించేందుకు చాలా నక్షత్రాలు చూపించి చిట్ట చివరికి ఆ నక్షత్రాన్ని చూపించిన విధంగా ఉపనిషత్తుల్లో బ్రహ్మ ప్రతిపాదనం చేసేందుకు చిన్న చిన్న విషయాలు మనకి ఎన్నో చెప్తూ వచ్చి భక్తి మార్గాన్ని నిర్దేశించి క్రమంగా అంతర్ముఖ సమారాధన నేర్పించి షట్చక్ర యోగ కుండలిని శక్తిని మేల్కొల్పి అక్కడ నుంచి ఈ యొక్క మహాస్థానానికి యోగి చేరుకుంటున్నాడు. అతడు అనుభవించేటువంటి ఆనందం వర్ణనాతీతమైంది. ఇందాకే మనం చెప్పుకున్నాం. నచక్షుర్ గచ్చతి, అక్కడికి కళ్ళు వెళ్ళి చూసి ఉండి నేను చూసి వచ్చి నీకు చెప్తాననేటువంటిది అది కానే కాదు. అది గోడ కాదు, ఎక్కి అవతలికి వెళ్ళి ఎవరు మాట్లాడుకునేటువంటి విషయం ఏంటినని తొంగి చూసి చెప్పేటువంటిది కాదు, విని చెప్పేటువంటిది కాదు, చదివి చెప్పేటువంటిది కాదు. అది
నో మనహ, అక్కడ మనసు అసలు పనిచేయదు, అసలు వెళ్ళలేదు. అది దానికి ప్రవేశ అర్హతే లేదు అక్కడికి వెళ్ళేందుకు. బుద్ధిశక్తి అక్కడికి వెళ్ళలేదు. నా విజ్ఞానాలు, నేను చదువుకున్న పాండిత్యాలు, జీవితకాలం అంతా చేసినటువంటివి ఏది కూడా అక్కడికి వెళ్ళలేవు. ఏది వెళుతుంది? నేను అనేటువంటిది పూర్తిగా దగ్ధమైపోయిన తర్వాత కేవలం తానుగా అక్కడ బ్రహ్మం ప్రకాశించేటువంటి ఆ దివ్య చేతన స్థానం సహస్రార కమలం. ఈ యొక్క అనంత నిశ్శబ్ద స్థానాన్ని మహాయోగులు సేవిస్తూ ఉంటారు. ఇది పరమేశ్వర స్థానం. దీన్ని బైంధవ స్థానం అంటారు. కుండలిని చేతనాశక్తి మూలాధార క్షేత్రం నుంచి బయలుదేరి ఈ స్థానానికి రావాలి. ఇక్కడే పరమాత్మతో సంగమం చెందుతుంది. అప్పుడే ఆత్మ సాక్షాత్కార సిద్ధి లభిస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా ఈ మాటలే మనం మాట్లాడుకోవాల్సింది. ఈ మాటలు మాట్లాడుకోవడం కోసమే అరుంధతి న్యాయాన్ని మనం ఆశ్రయించాం. చిన్న చిన్న విషయాలు మనం చెప్పుకుంటూ, ఉపవాసాలు ఉంటూ, పూజలు చేస్తూ, భజనలు చేస్తూ, జపాలు చేస్తూ, పూలమాలలు కడుతూ, యాత్రలు చేస్తూ, పాదయాత్రలు చేస్తూ, కొండలు ఎక్కుతూ, మోకాళ్ళతో ఎక్కుతూ, ఉపవాసాలు ఉంటూ, ఎన్నెన్నో చేస్తూ, నవరాత్రులు, శివరాత్రులు, జాగరణలు, వీటన్నిటి లక్ష్యం కోట్ల జన్మలన్నీ ఇవన్నీ గడిచిపోయాయి. వేదాలు చదువుకొని, పాండిత్యాలు నేర్చుకొని, జపమాలలు తిప్పి ఎన్నెన్నో ఎందుకు చేశామంటే ఈ బైంధవ స్థానాన్ని చేరడాని కోసం, ఈ మహానాదాన్ని వినడం కోసం, ఈ అనంతమైనటువంటి మహాశూన్యాన్ని మనం చేరడం కోసం. ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కానటువంటిది. నా చక్షుర్ గచ్చతి, నా మనః గచ్చతి, నా వాక్ గచ్చతి. అక్కడికి వాక్ వెళ్ళలేదు, చక్షు వెళ్ళలేదు, అక్కడికి ఏది వెళ్ళలేదు. లోకంలో మనం సంపాదించిన వ్యవహారాలు ఏది మనతో వెళ్ళలేవు. అక్కడికి ఏది వెళుతుంది? నిరహంకారమైనటువంటి ఆ తపో సాధనల వలన కుండల్ని ఎప్పుడైతే మేల్కొంటుందో అప్పుడే ఈ సాధకుడు అద్భుతమైనటువంటి ఈ బ్రహ్మానుభూతిని పొందగలుగుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. 1000 రేకుల జేగీయమానమైనటువంటి కోటి కోటి సూర్యుల ప్రకాశమానంగా ఉన్నటువంటి అద్భుత కమలం ఇది. ఈ కమలంలో సూర్యకిరణాలు ఎలాగుంటాయంటే సూర్యకాంతితో సమానమైన ప్రకాశాన్ని కలిగి చంద్రకాంతుల వలె చల్లగా ఉంటాయి. అలాగా ఉంటాయి. సూర్యకాంతి వలె ప్రకాశమంగా ఉంటూ కిరణాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. అయితే అవి చంద్రకాంతిలాగా శీతలంగా ఉన్నవి. భగవద్గీతలో కూడా మనం చాలాసార్లు ఈ శ్లోకం చెప్పుకున్నాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతి వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అంతటా ఒక్క వెలుగు మాత్రమే ఉన్నది అని ఆ వెలుగును సాక్షాత్కరించుకునే మహాత్ములు దుర్లభులు. మన కళ్ళు తెరిచి చుట్టూ ఉన్నటువంటి విడ్డూరాలు చూస్తూ వాటిని గురించి విపరీతంగా చర్చించుకుంటూ ఆనందిస్తున్నాం. ఏ అద్భుతాద్భుతమైనటువంటి చేతనాశక్తి ఇంకొక నేత్రంతో జ్ఞానచక్షువుతో దర్శించవలసి ఉంటుందో ఆ చక్షువును తెరిచే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు. మహావ్యామోహ సంహారిణి అంటారు గురువుని. అలాంటి గురువు ఈ వ్యామోహాలన్నిటి నుంచి రక్షించి మనల్ని కాపాడి ఉద్ధరించి ఆత్మజ్ఞానం ప్రసాదించాలని జగదంబ పవిత్ర పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.